గత కొద్ది రోజులుగా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో వైవాహిక జీవితంలో గొడవలు, అసంతృప్తులు, సమస్యలు ఏ గ్రహ దోషాల వలన వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు నుంచి ప్రధానంగా ఏంటంటే జాతకాల పొంతన ఏ విధంగా చేయాలి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరైతే మన ప్రేక్షకులు వివాహం చేసుకోవాలని కానీ లేదా వాళ్ళ పిల్లలకు వివాహం చేయాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటిప్పుడు ఏం చేస్తాం, మనందరం కూడా మన జాతకాల పరిశీలన తీసుకుని వెళ్తుంటాం. అదేవిధంగా మనం ఎవరైతే అంటే మన అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు వివాహం కావాలని చెప్పి అనుకుంటామో దానికి సంబంధించిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వాటిని కూడా సిద్ధాంతాన్ని కలిసి జాతకాల పొంతన చూస్ చేస్తుంటాం. అయినప్పటికీ కూడా వైవాహిక జీవితంలో సమస్యలు, విడాకుల దాకా వెళ్ళేటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. అంటే ఏంటి, జాతకాల పొంతన చూసి చేసినప్పటికి కూడా జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ముందుకు వెళ్ళినప్పటికి కూడా ప్రధానంగా ఎందుకు భార్యాభర్తల మధ్య తగువులు, మనస్పర్ధలు, గొడవలు, కోర్టు కేసులు అన్నవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నాం, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించుకుంటే మన వైవాహిక జీవితం ఆనందకరంగా ముందుకు సాగుతుంది. మనం ఎప్పుడైతే మన ఇంట్లో వారికి మనం పెళ్లి చేయాలి అని చెప్పి అనుకుంటాము, అంటే తల్లిదండ్రులుగా పిల్లలకు పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు ప్రధానంగా ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైతే మనం వివాహం చేయాలి అని చెప్పి అనుకుంటామో వాటిని మొట్టమొదటిగా ప్రశ్నించాల్సింది ఏంటంటే వివాహ ప్రయత్నాలు మేము ప్రారంభం చేస్తున్నాం, నీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, తల్లిదండ్రులుగా మాకు ఆ మాత్రం తెలియదా, మా పిల్లలకు పెళ్లి చేయాల్సినటువంటి ఆవశ్యకత మాకు తెలుసు కదా, గుర్తిస్తాం కదా అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇది నిజమే. కానీ ఎప్పుడైతే మనం పెళ్లి చేసినటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు ఏదైనా ఎవరన్నా ప్రేమించడం కానీ ఇష్టపడడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ విషయం గురించి వారిని అడగకుండా మనం వివాహం చేసినా, వివాహ ప్రయత్నాలు చేసినా చివరకు తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేసినంత వరకు కూడా చాలామంది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు తల్లిదండ్రులతోటి వారి ప్రేమ వ్యవహారాన్ని కానీ ఇష్టపడ్డ వ్యక్తి గురించి కానీ సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళు డిస్కస్ చేయరని చెప్పవచ్చు. ఎప్పుడైతే వివాహ ప్రయత్నాలు చేస్తామో అప్పుడు అడిగామనుకోండి, అప్పుడు తండ్రి అంటే భయమో, తల్లి అంటే గౌరవమో ఇంకొకటి ఉండడం చేత మీ ప్రయత్నాలు మీరు ప్రారంభం చేయండి అని చెప్తారు. ఆ తర్వాత మనం ఎన్ని సంబంధాలు వరకు తీసుకుని వస్తే కూడా వారు వాటిని నిరాకరిస్తుంటారు. ఇది బాగలేదు, అది బాగని చెప్పేసి. చివరికి మనం గుచ్చి ప్రశ్నిస్తే అప్పుడు నాకు మా కొలీగ్ అంటే ఇష్టం, మా క్లాస్మేట్ అంటే ఇష్టం అని చెప్పి ఇంకేదో దానికి సంబంధించిన విషయాలు చెప్పడం, ఆ తర్వాత తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో అంగీకరించడం, కొన్ని సందర్భాల్లో వారు అంగీకరించకపోవడం, వారు అంగీకరించకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇక్కడ ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాపురం చేయడం కష్టమవుతుంది. తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్లి వారి పిల్లలు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పటికి సంబంధ బాంధవ్యాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంటాయని చెప్పవచ్చు. అంటే కొంతమంది తల్లిదండ్రులు పట్టాన్నా కూడా ప్రేమ వివాహాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వారు ఆ వివాహం చేసుకోవాల్సిన వాళ్ళ ప్రేమ వివాహం చేసుకునే వారి ఆవేశంలో లేదా కొంతవరకు ఇష్టమైందని చెప్పి చేసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వారికి ఎప్పుడైతే ఉండదో, వారి ఆశీస్సులు ఎప్పుడైతే ఉండదో ఆ తర్వాత వారు బాధపడడం, కొన్ని సందర్భాల్లో ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ కూడా కొంతకాలం కూడా వారు కాపురం చేయకుండానే విడాకుల దాకా వెళ్ళిపోవడం కూడా ఎంతో మందిని మనం చుట్టుపక్కల వారిని కానీ కుటుంబ సభ్యులను కానీ పరిశీలన చేస్తే మనకు చక్కగా తెలుస్తుంది. మరి ఎందుకు అన్నప్పుడు మొట్టమొదటగా మనం పాటించే ప్రధానమైన సూత్రం ఏంటంటే, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.